మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలని ఇప్పుడు తెలుసుకుందాం. 3 కప్పుల రైస్, అరకిలో మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు, కారం, కాచిన నెయ్యి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాఫ్రాన్, పెరుగు, షాజీరా, కల్లుప్పు, పచ్చిమిర్చి, లవంగాలు. సో ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టినాక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. తగినంత ఉప్పు వేయండి, తర్వాత లవంగాలు వేయండి, ఆ తర్వాత కారం వేయండి. మేమైతే 4 స్పూన్లు వేసుకున్నామండి. మీకు మీ టేస్ట్ని బట్టి మీకు స్పైసీ కావాలనుకుంటే లేదా వద్దు అనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు పెంచుకోండి లేదా తగ్గించుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాలకుల పొడి, ఒక 2 స్పూన్లు అలా వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క పొడి కూడా 1 లేదా 2 స్పూన్లు వేసుకోండి. ఆ తర్వాత కసూరి మేతి కొంచెం వేసుకోండి. ఆ తర్వాత షాజీరా వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది కూడా 1/2 కేజీ మటన్కి ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలో అంతవరకు మీరు కొలత చూసుకొని వేసుకోండి. గోల్డెన్ కలర్లో ఫ్రై చేసిన ఆనియన్స్ని మొత్తం ఒకేసారి వేసేయండి. ఆ తర్వాత కొంచెం సాఫ్రాన్ వాటర్ వేయండి. తర్వాత నెయ్యి వేయండి. తర్వాత మటన్ 1/2 కేజీ అలా వేసేయండి. మొత్తం బాగా కలపండి. ఇలా మీరు మిక్స్ చేస్తున్నప్పుడే మీకు ఒక మంచి అరోమా వస్తుందండి. మ్యారినేషన్ చాలా బాగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్లోకి పెరుగు వేయాలండి. పెరుగు వేస్తేనే మీకు బిర్యానీ మంచి టెక్స్చర్ వస్తుంది. అలాగే ఆ టెక్స్చర్ని బట్టి మీకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. పెరుగు వేయటం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది. ఆ వేసిన తర్వాత మొత్తం కలిపి బాగా ముక్కలకి అంతా పట్టి మొత్తం ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్లో చెప్తాను. కాగుతున్న రైస్లోకి కొంచెం కల్లుప్పు వేయండి. అలాగే షాజీరా అండ్ లవంగా వేసి బాగా మరిగేలా చూడండి. అలాగే మరుగుతున్న నీటిలోకి యాలకుల పొడి కూడా వేయండి ఫ్లేవర్ కోసం. పుదీనా, కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇలా మరుగుతున్న రైస్లోకి అరగంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని మొత్తంగా వేసేయండి.
ఇలా రైస్ మరుగుతున్న వాటర్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్లోకి యాడ్ చేయండి. అలా వాటర్ యాడ్ చేసిన మటన్ని మొత్తం బాగా కలిపిన తర్వాత 50% లేదా 75% ఉడికిన రైస్ని లేయర్స్గా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలా లేయర్గా వేసిన రైస్ పైన సాఫ్రాన్ వాటర్ వేయండి. ఆ తర్వాత దమ్ సీలింగ్ చేయండి. ఇలా ప్రాపర్ దమ్ సీల్ చేసిన తర్వాత ఒక 30 to 40 minutes మీరు ఫస్ట్ ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత మీడియం ఫ్లేమ్ అండ్ లాస్ట్ 10 minutes లో ఫ్లేమ్లో. అలా పెట్టినప్పుడు మాత్రమే మీకు ప్రాపర్గా దమ్ కుక్ అవుతుంది. లేదంటే కనుక మొత్తం హై ఫ్లేమ్ పెడితే మీకు కింద మాడిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయితే ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. Aquilo,